ప్రైజ్ ద లార్డ్. జూన్ 16, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. దేవుని వారులారా, ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు దేవుని కొరకు కొన్ని మాటలు మనకు అందిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ప్రతి విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరికట? మన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా, ప్రతి నిమిషము కూడా మన జీవితంలో మనము ప్రతి ఒక్కటి చూడగలుగుతున్నాము, ప్రతి ఒక్కటి మనం పొందుకోగలుగుతున్నాము అంటే ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ లోకానుసారంగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రుల్ని మనము సన్మానించాలని దేవుడు చెప్తూ ఉన్నారు. అప్పుడట వారు దీర్ఘాయుష్మంతులు అవుతారని సెలవిస్తూ ఉన్నారు. లోకానుసారంగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులని సన్మానిస్తే దీర్ఘాయువుని ఇస్తానని అంటున్నాడు కదా. తల్లి గర్భములో పెట్టింది మొదలుకొని మనము మరణించినంత వరకు దేవుడైన మన తండ్రి మనకి ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తూ, మనల్ని నడిపిస్తూ, మనల్ని పోషిస్తూ, మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు. అలాంటి మన కన్న తండ్రి అయిన దేవుణ్ణి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. అలాగే వాగ్దానము మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.